Hi guys, welcome back to my YouTube channel. This is Deepu Javadi. Good morning from Tirumala. Today day 7 in శ్రీవారి సేవ అనమాట. ఇవాళ ఆఖరి రోజు మాకు శ్రీవారి సేవలో ఈ 6 రోజులు కూడా ఎలా గడిచిపోయినా కూడా తెలియలేదు. నాకైతే అప్పుడే సేవ అయిపోయిందా ఇంకొన్ని రోజులు అంటే బాగుంది అనిపిస్తుంది. నేను ముందుగానే బుక్ చేసుకున్నప్పుడు 7 రోజులు బుక్ చేసుకున్నాం కాబట్టి 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని పంపిస్తారు. మా గ్రూప్ మెంబర్స్ అందరికి చిన్న చిన్న షాపింగ్ లో ఉన్నాయని చెప్పి టీమ్స్ కి డివైడ్ అయిపోయి ఎవరు షాపింగ్ లో వెళ్ళిపోయారు. నేనైతే డైలీ యూస్ కి కుంకుమ తీసుకుందాం అని చెప్పి లేపాక్షికి వచ్చాను. అండ్ రుద్రాక్షలు కూడా కావాలని చెప్పి వచ్చానమాట నేను మా నాన్నగారు. లేపాక్షిలో మనకు కావాల్సిన మాక్సిమం అన్ని దొరికేస్తాయి. దొరకదంటే ఏది ఉండదన్నమాట. ఐ మీన్ పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని. నేను తిరుమల వచ్చిన ప్రతిసారి వస్తాను లేపాక్షికి. ఎప్పుడైనా ఖాళీ ఉంటదేమో అని చూస్తాను, ఎప్పుడు ఖాళీ ఉండదు. మాక్సిమం ఎక్కువ లేడీస్ సంబంధించిన షాపింగ్ అయితే ఎక్కువ ఉంటది. 1 గ్రామ్ గోల్డ్, గాజులు, బొట్టు బిల్లలు లైక్ అలాంటివి అనమాట. అండ్ పక్షిలో తిరిగి చిరాకు వచ్చి బ్యాక్లో వేసింది. బయటకు వచ్చి 2 మామిడికాయ ముక్కలు తీసుకుని అలా టెంపుల్ దాకా వెళ్ళాం. చిన్నపిల్లలు ఏదో భరతనాట్య ప్రోగ్రామ్ జరుగుతుంది, అసలు ఖాళీ లేదు, కూర్చున్నాం కూడా. సరే అలాగే భోజనం టైం కూడా అయిందని చెప్పి ఇక్కడ నుంచి అయితే మేము అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాం. మాతృశ్రీ తరిగొండ వేంగమమ్మ అన్న ప్రసాద కేంద్రం. ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం మన రాజు వెంకటేశ్వర ఫౌండేషన్ వాళ్ళు. అనంతకోటి రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి. ఇక్కడ దగ్గరగా రోజుకొచ్చి 1,20,000 మంది పైగా ఫోన్ చేస్తారనమాట. అంతమందికి అన్నదానాన్ని కండక్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. తేవకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వీలైతే టీటీడీ వాళ్ళకి హెల్ప్ చేయని అని, అంతేగాని వాళ్ళ మీద ఇసుకుంటాం ఏం చేయకుండా అని చెప్పి ఫస్ట్ సత్సంగంలో చెప్తారనమాట. అందుకే సత్సంగం మిస్ అవుతుందని చెప్పి ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఫోన్ చేసిన తర్వాత సరదాగా మాడవీధులకు వచ్చిందని చెప్పి బయటకు వచ్చాం. యాక్చువల్ గా ఇవాళ అయితే మాకు ఏ సేవ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇవాళ అయితే మాకు ఫుల్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇవాళ ఈవినింగ్ మాకు దర్శనం ప్రొవైడ్ చేశారు. అది కూడా 300 రూపీస్ దర్శనం. ఈ దర్శనంతో పాటు సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక లడ్డు కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ లోపు సాయంత్రం అయిపోయింది. స్వామివారి ఊరేగింపు కూడా మొదలైపోయింది. స్వామివారి కోలాటంతో పాటు వేదపారాయణ చేసుకుంటూ స్వామివారిని ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. మాడవీధులన్నీ జనాలతో మొత్తం నిండిపోయి ఉన్నాయి. యాక్చువల్ గా నిన్నే గరుడ సేవ జరిగింది. స్వామివారిని అంత దగ్గర నుంచి చూసినా మళ్ళీ ఇంకా స్వామివారిని చూడాలనిపిస్తూనే ఉంది. ఎంత దగ్గర నుంచి చూసినా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ స్వామివారిని చూడాలనిపిస్తుంది. నాకు ఒక్కడికి అనిపిస్తుందా మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే అనిపిస్తుందో నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడ హారతి తీసుకుని స్వామివారి దగ్గర ఇంకా నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదా అని చెప్పి డిసైడ్ అయిపోయాం మేమందరం. మేమైతే దర్శనానికి 5ంటికి వెళ్ళాం. కరెక్ట్గా 9ంటికల్లా బయటకు వచ్చేసాం. ఇంక బయట గుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ నుంచి అయితే మేము మా సేవా సాధనకి అయితే వెళ్ళిపోతున్నాం. సక్సెస్ఫుల్ గా డే 7 కూడా కంప్లీట్ అయిపోయింది. జై గోవింద.